జీవితము ఈ లోకంలో అనేక మంది వారితోటి మనం పోల్చుకోవాల్సిన అవసరం లేదు. తగినంతటువంటి జీవితమును, తగినటువంటి ఆహారమును, తగినటువంటి జీవమును మనకు దేవుడు అనుగ్రహించుండు. అందుని బట్టి మనము సంతోషము కలిగి విశ్వాసముతోటి ఆనందముగా ఉండాలి. దేవుని స్తుతిస్తా ఆరాధిస్తా ఉండాలి. లోకంలో అనేక మంది వారు అనేక రకాలుగా ఆలోచన చేస్తుంటారు. వారికంటే ఎత్తైన స్థలముల్లో ఉండాలి, ఉన్నతమైన స్థలములో ఉండాలి, వారికంటే శ్రేష్టముగా నా ప్రవర్తన, నా కుటుంబము, నా పిల్లలు ఉండాలని ఆలోచన చేస్తుంటారు. మరి ఒక క్రీస్తును కలిగినటువంటి కుటుంబం ఏ విధంగా ఆలోచన చేస్తూ ఉంటారంటే, మరి నా పిల్లలు దైవికమైనటువంటి ఆత్మలో నింపబడాలి, వాక్యముతో నింపబడాలి, ప్రార్థనా జీవితంలో కట్టబడాలి, పరిశుద్ధముగా జీవించబడాలి. అదే మరి నిత్యమైన రాజ్యము నడిపిస్తుందని ఎంతో ఆశ కలిగిన వారుగా ఉంటారు. దేవుని యొక్క భయము భక్తిలో పెరగాలని ఆలోచన చేస్తాము. ఇది చక్కటి ఉత్తమమైనటువంటి మార్గము, నిత్యమైన జీవము మార్గము అన్న విషయము ప్రతి క్రీస్తు